హిందువులు పూజించే దేవుళ్లలో శివయ్య ఒకరు. సృష్టి లయకారుడు శివయ్యను పూజిస్తే అత్యంత సులభం. భక్తి శ్రద్ధలతో నిర్మలమైన మనస్సుతో పూజించడం శివయ్య అనుగ్రహంతో కోరిన కోరికలు తీరుతాయి. శివయ్య పూజ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పొరపాటును కూడా పూజ సమయంలో తప్పులు చేయొద్దు. శివ పూజ సమయంలో కొన్ని పొరపాట్లు చేస్తే శని దోషం ఏర్పడుతుంది. అవేంటో చూద్దాం. నుదుటిన శివుడికి అత్యంత ప్రీతికరమైనది భస్మం. భస్మాన్ని ధరించి పూజ చేయాలి. విభూదిని నుదుటిన 3 గీతలు అడ్డంగా ధారణ చేయాలి. ఇలా చేస్తే పాపాలు నశిస్తాయి. కానీ పొరపాటున కూడా కుంకుమ శివయ్య పూజలో వాడద్దు. లింగానికి కుంకుమ బొట్లు పెట్టద్దు. విభూది, గంధంతో మాత్రమే అలంకరణ చేయాలి. శివయ్య అభిషేకంలో జలం, చెరుకు రసం, ద్రాక్ష రసం వంటివి ఉపయోగించవచ్చు. కొబ్బరి నీళ్లు మాత్రం శివలింగానికి అర్పించద్దు. శివాలయం చుట్టూ మాత్రం చేసే ప్రదక్షిణ విషయంలో కొన్ని నియమాలున్నాయి. మిగతా ఆలయాల్లో చేసే విధంగా ప్రదక్షిణలు ఉండవు. కేవలం చండీ ప్రదక్షిణ మాత్రమే చేయాలి. శివలింగానికి అభిషేకం ఆవు పాలతో చేయాలి. సోమవారం శివుడికి ఆవు పాలతో అభిషేకం చేయడం అత్యంత ఫలవంతం. కొంతమంది ప్యాకెట్ పాలతో అభిషేకం చేస్తారు. అంత మంచిది కాదు. పాలను ఒక గ్లాసులోకి తీసుకుని అనంతరం అభిషేకం చేయాలి. సోమవారం రోజున కైలాసం నుంచి భూమి మీదకు శివుడు వస్తాడు. ఇంట్లో లేదా శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయడం, బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టడం అత్యంత ఫలవంతం. శివయ్యకి అభిషేకం చేసే సమయంలో రాగి పాత్రను లేదా స్టీల్ పాత్రలు ఉపయోగించొద్దు. పాలతో అభిషేకం చేసిన తర్వాత నీటితో మళ్ళీ అభిషేకం చేయాలి. పూజ లేదా అభిషేకం చేసే సమయంలో శరీరంపై ఉన్న చెమట లేదా వెంట్రుకలు శివయ్యపై పొరపాటును కూడా పడద్దు. జాగ్రత్తగా చేయాలి. ఒకవేళ ఇంటి పూజ గదిలో శివలింగం పెట్టుకుంటే నిత్యం జలధారుండేలా చూసుకోండి. తెలుపు రంగులో ఉండే పాలరాతి శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవద్దు. శివలింగం కంటే ఇంట్లో ఒక శివలింగం కంటే ఎక్కువ ఉంచుకోవద్దు. శివుణ్ణి పూజించే ముందు వినాయకుణ్ణి పూజించాలి. పూజ చేసే సమయంలో ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించాలి. నందివర్ధనం పూలతో శివాయ అనే మంత్రాన్ని జపించాలి. నందివర్ధనం పూలతో పూజ చేస్తే జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయి. అలాగే పారిజాత పూలతో శివుడికి పూజ చేస్తే కాలసర్ప దోషాలు తొలగిపోతాయి. శివుడికి ఎరుపు రంగు పూలతో పూజ చేయొద్దు. వెలగ పండును శివుడికి సమర్పిస్తే దీర్ఘాయుష్షు లభిస్తుంది. సోమవారం రోజున ముక్కోటి దేవతలతో కలిసి లయకారుడు శివాలయంలో ఉంటాడు. కాబట్టి సోమవారం రోజున ఎవరైతే శివాలయానికి వెళ్తారో వారికి కష్టాలు లేకుండా శివుడు వరం ఇస్తాడని నమ్మకం.